గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ కావ్య తరువాత కూడా వాళ్ళిద్దరూ కలిసి అలానే కొనసాగారు. రీసెంట్ గా నిఖిల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు కూడా ఇద్దరూ కలిసి చాలా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇంటర్వ్యూ మధ్యలో ప్రపోజ్ చేసుకున్నారు కూడా. చాలా షోస్ లో ఈవెంట్ లో కనిపించి రొమాంటిక్ సాంగులు, హగ్గులు, కిస్సులు అంటూ అబ్బా లవర్స్ అంటే ఇలానే ఉండాలి, మాకు కూడా ఒక లవర్ ఉంటే బాగుండు అన్నట్లుగా వీళ్ళిద్దరి జంట చూసి బుల్లితెర ప్రేక్షకులు తెగ మురిసిపోయేవారు. కట్ చేస్తే ఒక్కసారిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, నాగార్జున గారు ఒక్కసారిగా నిఖిల్ నీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా అనేసరికి నాకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు సార్, ఐఆమ్ సింగిల్ అంటూ నిఖిల్ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లో బాంబు పేల్చేశాడు. దీంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి మరి కావ్య పరిస్థితి ఏంటి? ఒకవేళ కావ్యకి నిఖిల్ కి బ్రేకప్ అయిందా? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏమైంది, వాట్ ఈజ్ రాంగ్ అంటూ యూట్యూబ్ లో ఆడియన్స్ తెగ సెర్చింగ్లు మొదలెట్టారు. కానీ బిగ్ బాస్ హౌస్ కి నిఖిల్ వెళ్లి 30 డేస్ కావస్తోంది. 30 డేస్ లో ఒక్కసారి కూడా ఎక్కడా కావ్య పేరు ప్రస్తావించలేదు. ఇండైరెక్ట్ గా లవ్ బ్రేకప్ అని చెప్తున్నా కూడా, అప్పుడప్పుడు నిఖిల్ ఎమోషనల్ అవుతున్నా కూడా డైరెక్ట్ గా కావ్య పేరు ఎక్కడా ప్రస్తావించట్లేదు. అలా అని వీళ్ళిద్దరిది సీక్రెట్ లవ్ కూడా కాదు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్వ్యూస్ మధ్యలోనే ప్రపోజ్ చేసుకుంటూ హగ్గులు కిస్సులు కూడా చేసుకున్నారు. రియాలిటీ షోస్ లో, డాన్స్ షోస్ లో కూడా డాన్సులు వేస్తూ అన్ని రొమాంటిక్ యాంగిల్సే. మరి అంత సక్సెస్ఫుల్ ప్రేమ జంట ఎందుకు విడిపోయారో తెలియదు. ఈ టైంలో కావ్య బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు ఆడియన్స్. కానీ అది అయ్యే పనేనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కావ్య గారు ఒప్పుకుంటారా? అసలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నిఖిల్ ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇంకా అబద్ధమే కాకుండా వెటకారంగా పాస్ట్ లో చాలా ఉన్నాయి సార్ అంటూ, కావ్య లాంటి లవ్ స్టోరీలు నాకు చాలా ఉన్నాయి పాస్ట్ లో అంటూ ఒక్కసారిగా చెప్పేసరికి ఆడియన్స్ అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. ఎంత ప్రేమించుకున్న కావ్య లవ్ స్టోరీ కూడా పాస్ట్ లోకి వెళ్ళిపోయిందా? మరి కావ్యతో లవ్ స్టోరీ అంత సింపుల్ గా పక్కన పెట్టేసి అంత లవ్ స్టోరీ అయ్యేటప్పుడు మరి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూస్ ఎందుకు, టీవీ షోలు ఎందుకు, రియాలిటీ షోలు ఎందుకు? మధ్య మధ్యలో హగ్గులు, కిస్సులు, ఎమోషనల్ డ్యామేజ్లు అంటే ఇవన్నీ ఆడియన్స్ నుంచి ఫాలోవర్స్ ని, ఫేమ్ ని రాబట్టుకోవడానిక? హౌస్ లో సోనియా ఉన్నంత వరకు సోనియాతో, ఇప్పుడు యష్మితో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు ఆడియన్స్.